వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలా వరంగల్ పడమరకోటలో అయ్యప్ప స్వాముల సంకీర్తన పల్లకీ సేవ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ ప్రజలు నా గెలుపు కోసం ఎంతో కృషి చేశారన్నారు. స్థానిక ప్రజలు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల శోభాయాత్రకు రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ ప్రాంతంలోని అన్ని దేవాలయాలు చర్చిల అభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. అయ్యప్పలందరూ కూడా అయ్యప్ప మాల వేసుకొని వరంగల్ ఈస్ట్ నుంచి మరి నా గెలుపు కోసము అదేవిధంగా మంత్రి పదవి రావాలని మొక్కుకొని దేవుణ్ణి ఈరోజు వీధి నగర సంకీర్తన అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మొక్కడం జరిగింది. అయ్యప్ప ఆశీస్సులతో ఈరోజు నేను 16,000 మెజారిటీతో గెలవడమే కాకుండా మరి వారి పూజలను ఫలించి ఈరోజు అయ్యప్ప నాకు మంత్రి పదవిని కట్టబెట్టడమే కాకుండా అందులో దేవాదాయ శాఖ కూడా నాకు అప్పచెప్పడం సంతోషంగా ఉంది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మొదటగా ఈ కోట్ వరంగల్లోని మరి అయ్యప్ప స్వామి నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేసి ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ అయ్యప్ప ఇదే విధంగా అందరికీ కూడా వరంగల్ నగర ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా దీవించి గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో మరి ఈరోజు తెలంగాణ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు పోయే విధంగా ఈ అయ్యప్ప ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.